ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, అనుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు లేము లేము. ఇంటి పెద్ద నీవై జీవుంటే చాలు, చూసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడు దెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరి. హలో అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల అయిన రైల్వే జోన్ను సాధించి వారి కలలు సాకారం చేసిన, మూసివేతకు కూత వేటు దూరంలో ఉన్న స్టీల్ ప్లాంట్ను రక్షించి వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన, ఉత్తరాంధ్ర వెనుకబాటుదనాన్ని నిరుద్యోగ భూతాన్ని పారతోలుటకు పరిశ్రమలు తెచ్చిన, విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని కృత నిశ్చయంతో పనిచేస్తున్న, యోగాంధ్రతో ఆరోగ్య ఆంధ్ర చేయాలని విశాఖను ప్రపంచ చరిత్ర పుట్టల్లో లిఖించుటకు పట్టుదలతో పనిచేస్తూ తల్లికి వందనం ద్వారా లక్షలాది మంది తల్లుల ఆశీర్వాదం అందుకొని నేడు విశాఖకు విచ్చేసిన మనందర కలల సాకార సారథి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశానికి స్వాగతం సుస్వాగతం. అందరూ కూర్చోవాలి, సమయం తక్కువ ఉంది. ఇప్పుడు సభను ఉద్దేశించి గౌరవ స్థానిక శాసనసభ్యులు భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి చాలా ఇంపార్టెంట్ కార్యక్రమంలో బిజీగా ఉన్నప్పటికి కూడా, ఏ జిల్లా పర్యటనకు వచ్చినా కూడా నాకు ప్రాణ సమానులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా కలుసుకోవాలి, ఎంత ఆలస్యమైనా పర్లేదు వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళాలని ఒక స్పెషల్గా ఈ కార్యక్రమం పెట్టుకొని, మీకు తెలుసు ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా ఏదైతే విశాఖలో ఒక హిస్టారికల్ ఈవెంట్ జరగబోతా ఉంది, దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న టోటల్ యంత్రాంగం అలాగే ప్రజాప్రతినిధులందరితో కూడా ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా హెక్టిక్ షెడ్యూల్లో ఉన్నప్పటికి కూడా కార్యకర్తలతో ఖచ్చితంగా కలవాలి, మాట్లాడాలని చెప్పని ఆల్ ది వే అన్ని ప్రోగ్రామ్స్ కూడా దాన్ని త్వరగా ముగించుకొని ఇక్కడికి విచ్చేసిన మన ప్రీతమ నాయకులు
మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, అన్నగారికి సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంకా మాట్లాడడానికి చాలా ఎంపీ గారు ఉన్నారు, తర్వాత సార్ మాట్లాడాలి కాబట్టి రెండు విషయాలను గుర్తు చేసి నేను ముగిస్తాను. విశాఖపట్నం ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్. ఈరోజు భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న నగరం విశాఖపట్నం. అయితే ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆ విశాఖపట్నం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక మానస పుత్రిక. ఏ రోజు ఏ సందర్భం వచ్చినా కూడా ఏదైనా వస్తే ఖచ్చితంగా ఆయన గుర్తు చేసుకునే నగరం విశాఖపట్నం నగరం. అటువంటి విశాఖ నగరంలో మరొక చారిత్రాత్మక సంఘటనకి నాంది పలకబోతా ఉన్నాం. రేపు 21వ తారీఖున ఏదైతే అంతర్జాతీయ యోగా డే సందర్భంగా మరి ఒక ప్రతిష్టాకరమైన ఈవెంటు విశాఖపట్నంలోనే చేసుకోబోతా ఉన్నాం. ఎందుకు విశాఖపట్నం దీన్ని సెలెక్ట్ చేశారనేది కూడా ఒక్క నిమిషం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం అంటే తెలుగుదేశం పార్టీ అంటే విశాఖపట్నం. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విశాఖపట్నంలో పోటీ చేస్తే పార్టీ గౌరవ అధ్యక్షురాలు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి భార్య అయినా సరే విశాఖపట్నంలో వైఎస్ఆర్ పార్టీకి తావు లేదు, ఇక్కడ స్థానం లేదు అని చెప్పి అత్యధిక మెజార్టీతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంపీని గెలిపించారు. అది అయిపోయింది. 2019 ఎన్నికలు రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ చాలా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయినా సరే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 దిక్కులు కూడా వైఎస్ఆర్ పార్టీకి కాలు పెట్టలేము అని చెప్పి విశాఖపట్నంలో మళ్ళీ 4 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచి విశాఖపట్నం అంటే ఏంటో తెలుగుదేశం పార్టీకి మరొక్కసారి రాష్ట్రపతి తెలిసే విధంగా చూపించింది. సరే, మొన్న ఎలాగూ 24 ఎలక్షన్లు చూసాం. ఇంకా అది ఒక చరిత్ర. ఒక భీమిలిలోనే మనకు 93,000 మెజార్టీతో గెలిపించారు. గాజువాక 95,000 మెజార్టీ, పెందుర్తి 82,000 మెజార్టీ. ఇట్లా ఏ చూసినా కూడా కని వినిరిగిన మెజార్టీతో విశాఖపట్నం మొత్తం గెలుచుకున్నాం. అంటే ఇలాంటి విశాఖపట్నానికి రేపు జరిగే ఒక హిస్టారికల్ ఈవెంట్ రావడానికి ఇంకొక ప్రధాన కారణం కూడా ఉంది. ఈరోజు ప్రధానమంత్రి గారు ఈ యోగాని ఎంత ప్రిషియస్ తీసుకున్నారో మీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు మేము ఇట్లా ఆంధ్రప్రదేశ్లో పెడతామంటే పెట్టమని చెప్పిన తర్వాత ఏ ప్లేస్ పెట్టాలి ఏంటంటే రెండో ఆలోచన లేకుండా దానికి విశాఖపట్నం నగరాన్ని సెలెక్ట్ చేశారు సార్. దానికి ప్రధాన కారణం కూడా ఎప్పుడు సార్ చెప్తా ఉంటారు, హుద్హుద్ వచ్చినప్పుడు 10 రోజులు ఇక్కడ ఉంటాం. ఆ ప్రమాదం నుంచి మొత్తం విశాఖపట్నం దీన్ని ఒక సాధారణ స్థితికి వచ్చేదాకా అన్ని కార్యక్రమాలు చేయటం. వాటన్నిటికంటే ముఖ్యంగా ప్రధానమంత్రి గారు వస్తే అంతటి కెలామిటీ జరిగినా కూడా ప్రజలు రెస్పాన్స్ చూసిన తర్వాత పిఎం గారే నేరుగా సీఎం గారితో మాట్లాడిన మాటలు, నా పర్యటనలో ఎక్కడా కూడా